అసలు సెమినార్‌కెళ్ళాల్సిన నేను గుడికెళ్ళిన. అదే ట్విస్ట్ ఇక్కడ. సెమినార్‌కి నేరుగా వెళ్ళాల్సిన నేను ఇలా గుడికెళ్ళిపోయిన. అది వెస్టర్న్ డ్రెస్‌లో వెళ్ళిన. నాకైతే చాలా గిల్టీగా అనిపించింది. అది శుక్రవారం రోజు అట్లా ఆ డ్రెస్‌లో వెళ్ళడం అయితే నాకు చాలా గిల్టీగా అనిపించింది. కానీ అమ్మవారైతే లాగేసింది అక్కడ నన్ను. ఏదో ఒక డ్రెస్ పోనీలే అనేసి వెళ్ళిపోయినా. మనసు మార్చుకున్నంత ఈజీగా డ్రెస్ మార్చుకోలేను కదండీ! అందుకని అట్లా వెళ్ళిపోయినా. ఆషాఢ మాసం శుక్రవారం భద్రకాళి టెంపుల్ నేనైతే దీపం వెలిగించేసిన. మనసారా దండం పెట్టుకున్నా. ఇంక మరి ఏం చేస్తాము, మనం అనుకోలేము. సెమినార్ అయిపోయినాక రావాలి అని అనుకున్నా. కానీ ముందే అమ్మవారు రప్పించుకుంది. సరేలే అమ్మ అంత నీ దయ అనేసుకొని ఇంకా దర్శనం చేసేసుకొని ఇట్లా బయటికి వస్తుంటే ఇంత ఏజ్డ్ ఆమె ఒక అమ్మ అక్కడ పల్లికాయలు అమ్ముతుంది. నేను అయితే వెళ్ళి అంటే మాట్లాడడానికి కూడా చిన్నగా మాట్లాడుతుంది అనమాట. మాట్లాడుతుంటే మా ఫ్రెండ్ ఇంకా తనకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది అనేసి ఆమె పల్లికాయలు తీసుకుంది. నేనేం తీసుకోలేదు, తనకైతే డబ్బులు ఇచ్చిన. ఆమె ఇంకొక ఆమె కూర్చుంది. నేను ఒక రూ. 50 ఆమెకి ఇస్తే ఆమె రూ. 20 తీసి ఆమెకి ఇవ్వమన్నదండి. నాకు అది చాలా బాగా నచ్చింది. అంటే ఆ ఏజ్‌లో హెల్పింగ్ నేచర్ అనేది ఎంత ఉంది చూడండి అసలు ఆమెకు. సూపర్.